వెల్కమ్ టు జలనిధి క్వీన్స్ వ్లాగ్స్. వర్షం పడుతుంది కదా, వేడివేడిగా జున్ను చేసుకొని తినేద్దాం రండి. అదేంటి, ఎవరైనా పకోడీలో బజ్జీలో అంటారు, మీరేంటండి జున్ను అంటున్నారు అని అనుకోబాకండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక జున్ను వీడియో చేశానమాట. ఆ జున్ను వీడియోలో చేస్తే అందరు చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే, ఇంకొకసారి జున్ను వీడియో చేయండి, జున్ను పౌడర్ గురించి చెప్పండి, ఏం పౌడర్ యూస్ చేశారు, మాకు అంత బాగా రావట్లేదు, మేము ఎంత బాగా చేసినా కూడా బాగా రావట్లేదు, ఇంకొకసారి వీడియో చేయండి అన్నారు. వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ జున్ను వీడియో అనేది చేస్తున్నాను. దానికి ఏం కావాలంటే ఏం లేదండి, ఎక్కడైనా దొరుకుతుంది. అదే మన కామధేను పాల జున్ను పౌడర్ అనమాట. కామధేను పాల జున్ను పౌడరు అది ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మధ్య డీమార్ట్లో కూడా పెట్టేశారు రీసెంట్గా. అందరు తెచ్చుకొని హాయిగా చేసేసుకోండి. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా మీకు జున్ను అనేది చాలా బాగా వస్తుంది. దానికి కావాల్సింది జున్ను పౌడర్, క్రీమీ మిల్క్ తీసుకోండి, వెన్న తీయని పాలు తీసుకొని అందులో 1/2 kg బెల్లం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి చక్కగా. ఇప్పుడు దాన్ని వడకట్టుకోండి. ఎందుకంటే ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ ఉన్న మనకి పళ్ళల్లో ఇరుక్కుంటాయి కదా, అందుకని మనం వడకట్టుకోవాలి. చూసారు కదా, బెల్లం కొద్దిగా అక్కడక్కడ కరగలేదన్నమాట. ఇప్పుడు దీంట్లో కామధేను పౌడర్ యాడ్ చేసేద్దాం రండి. ఏం లేదు, దీన్ని కూడా ఉండలు లేకుండా ఇందాక బెల్లం ఎట్లా బాగా కలిపేసుకున్నామో ఈ కామధేను జున్ను పౌడర్ కూడా చక్కగా అట్లానే కలిపేసుకోండి, సరిపోతుంది. నేను ఇందులో మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తున్నాను. అదేంటంటే ఈ విస్కర్తో చాలాసేపు చేయలేకపోయాం అనుకోండి, ఒక స్పూన్ పెట్టేసి బాగా మిక్స్ చేయండి, సరిపోతుంది. నేను కొద్దిగా మిరియాలు, ఇలాచి, షుగర్ మిక్సీ పట్టుకున్నాను, అది ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఎక్కడైనా ఇడ్లీ పాత్ర అనేది, ఎవరింట్లోనే ఇడ్లీ పాత్ర అనేది, రైస్ కుక్కర్ అనేది ఉంటుంది కదా, అందులో కొద్దిగా ఇడ్లీ లాగే చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టి జున్ను పాలు పెట్టేసేయండి, సరిపోతుంది. ఒక 20 మినిట్స్ హీట్ చేయండి. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో జున్ను అనేసి. చూడండి, అసలు ఫ్యూమ్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. జున్ను బాగా కుదిరింది. ఇప్పుడు మనం దీన్ని టూత్ పిక్తో కానీ ఒక నైఫ్తో కానీ పెట్టి చెక్ చేసుకుందాం. నైఫ్ కంటలేదంటే బాగా ఉడికినట్టే. జున్ను అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి, చాలా బాగా కుదురుతుంది మీకు కూడా. ఇప్పుడు దీన్ని చల్లారాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూడండి, కేక్ పీస్ లాగా వచ్చింది కదా, కేక్ ఒక పేస్ట్రీ లాగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినేయండి. సబ్స్క్రైబ్ టు జలనిధి క్వీన్స్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి.